రివ్యూ ఆఫ్ జూడ్. జూడ్ సినిమా చూసిన తర్వాత సినిమా నాకు నచ్చింది. ఎందుకు నచ్చిందో ఇన్ డెప్త్ ఆఫ్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. పక్కనున్న గంట సింబల్‌ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. రివ్యూ చెప్పే ముందు ప్రదీప్ రంగనాథన్ గారి గురించి ఒకే ఒక్కటి చెప్పాలి. ఎందుకు సార్ వస్తారు, సినిమా తీస్తారు, హిట్ కొడతారు, రిపీట్. వస్తాడు, సినిమా చూపిస్తాడు, హిట్ కొడతాడు, రిపీట్. ఇదే టోన్ థియేటర్లో మొత్తం కూడా. సినిమా అయితే నచ్చింది. యూత్‌ని ఎలా అట్రాక్ట్ చేయాలో, తన యాక్టింగ్ తోటి బాగా కామెడీని ఎలా పండించాలో, ఇప్పుడున్న హీరోల్లోని ప్రదీప్ రంగనాథన్ తప్ప ఇంకా ఏ హీరో కూడా అతనికి పోటీ లేరు ఏమో అనిపిస్తుంది. అలా నటించాడు. ఇంకా తన యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. తన యాక్టింగ్ తోటి సినిమా మొత్తాన్ని, సినిమాకి మెయిన్ పిల్లర్ ఆఫ్ ద మూవీ అంటే హీరో ప్రదీప్ రంగనాథన్ అని చెప్పాలి. అండ్ రిమైనింగ్ యాక్టర్స్ కూడా వాళ్ళ కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. పాత కథే. నేను స్టోరీ కూడా ఎక్కడ రివీల్ చేయను. ఎందుకంటే ఇది చాలా రొటీన్ స్టోరీ. బట్ కానీ కామెడీ కానీ, ట్విస్టులు కానీ, సినిమా స్క్రీన్ ప్లే కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బీజీఎం కానీ, సాంగ్స్ కానీ బాగున్నాయి. బాగా వర్కౌట్ అయ్యిందని చెప్పాలి. కొత్త కంటెంట్ లేకపోయినా సినిమాని ఒక కమర్షియల్ కామెడీ మూవీగా బాగా తీసుకునెళ్లారు. కమర్షియల్ మూవీస్ ఈ మధ్య కాలంలో హిట్ అవ్వవు. కానీ ప్రదీప్ రంగనాథన్ గారు ఎలా యాక్ట్ చేస్తారో తెలీదు కానీ యూత్‌ని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఎలాంటి కథలతోటి సినిమాలు తీస్తే సినిమాలు హిట్ అవుతాయేమో అలా తెలిసి తను ఒక మంచి డిఫరెంట్ స్టోరీస్‌ని ఎంచుకుంటున్నాడేమో అనిపిస్తుంది. ఇది కొత్త కథ ఏమీ కాదు. కానీ సినిమా మాత్రం ఎందుకు నచ్చిందంటే కామెడీ బాగా వర్కౌట్ అయింది. ట్విస్టులు కూడా అక్కడక్కడ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా డైరెక్టర్ ఇది ఫస్ట్ మూవీ కాబట్టి తను చెప్పాలనుకున్నది చాలా క్లియర్‌గా సినిమాలోని చూపించాడు. అండ్ వర్కౌట్ అయింది కూడా అని చెప్పాలి. ఇంకా యాక్టర్స్ విషయానికొస్తే మెయిన్ పిల్లర్ ఆఫ్ ద మూవీ ప్రదీప్ రంగనాథన్ అండ్ హీరోయిని అండ్ రిమైనింగ్ యాక్టర్స్ అని చెప్పాలి. డైరెక్ట్‌గా ఈ మూవీకి నేను ఓవరాల్‌గా రివ్యూ చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, మ్యూజిక్ బాగానే ఉంది, సాంగ్స్ కూడా ఒక సాంగ్ బాగా నచ్చింది. ఇంకా ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్, రిమైనింగ్ యాక్టర్స్ కూడా యాక్టింగ్ బాగుంది. సినిమా అయితే నాకు నచ్చింది. ఈ సినిమాకి నేను ఓవరాల్‌గా 5కి 3 ఇస్తున్నాను. ఎనీవే మీరు కనుక జూడ్ సినిమా చూడకపోతే జూడ్ సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. స్టోరీ ఎక్కడ రివీల్ చేయలేదని మాత్రం బాధపడొద్దు. ఎందుకంటే ఇది పాత స్టోరీ కాబట్టి నేను రివీల్ చేశాననుకోండి మీలోనున్న క్యూరియాసిటీ తగ్గిపోతుంది. అందుకే నేను రివీల్ చేయలేదు.